రామకూరి అలియాస్ సింగ్ ఏదైతే ఉన్నాడో కరమ్ సింగ్ అనే వ్యక్తి ఇతను నటోరియస్ క్రిమినల్ ప్లస్ ఆయనకు కోర్టు అన్నా చట్టమన్నా మరి పోలీస్ అన్నా జైలు అన్నా ఒక భయం లేని వ్యక్తి, ఒక మానవ రూపంలో ఉన్న ఒక మృగం లాంటి వ్యక్తి. ఈయన మీద పలు జిల్లా కోర్టులలో పలు పోలీస్ స్టేషన్లలో చాలా కేసులు ఉన్నాయి. ఒక మర్డర్ కేసే కాదు, ఆయన మీద డ్రగ్స్ కేసు, ఇంకా ఎంత ధైర్యంగా ఉన్న పోక్సో కేసు, ఎంత ధైర్యంగా ఉన్నాడంటే అతను పోలీసుల మీద కూడా అటెంప్ట్ మర్డర్ చేసిన వ్యక్తి. ఈయన అదే కేసులో నిన్న శిక్ష కూడా పడింది. అదే జడ్జి దగ్గరికి ఈరోజు వేరే మర్డర్ కేసులో ట్రయల్కి వస్తున్న క్రమంలో జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పి ముందుకొచ్చి న్యాయమూర్తి మీద చెప్పు విసరడం నిజంగా కూడా ఇది హేయమైన చర్యగా మరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల వారి తరఫున, మరి రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల తరఫున, తెలంగాణ మరి న్యాయవాదుల సంఘం తరఫున కూడా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ప్రతిచర్యగానే మరి మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో రేపు రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల బంద్ కూడా మేము పిలుపునియడం జరిగింది. కాబట్టి మేము మీడియా ద్వారా పోలీసు వారిని, అదేవిధంగా మరి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, ఇలాంటి నటోరియస్ క్రిమినల్స్ ఏదైతే ఉందో వారిని కోర్టుకు తెస్తే, అన్నగారు అన్నట్టు కోర్టుకు తెస్తే మరి తోటి కక్షిదారులు, అదేవిధంగా న్యాయవాదులు, అదేవిధంగా న్యాయమూర్తులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది. కాబట్టి వారి యొక్క ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మీరు గమనిస్తూ ఉన్నారు, కొన్ని ఏండ్లుగా మరి న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి అన్నగారి ఆధ్వర్యంలో మేము ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నాము. ఎంతగానో మరి ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. మరి ఆ యాక్ట్ తెమ్మని చెప్పి, ప్రొటెక్షన్ యాక్ట్ తెమ్మని చెప్తూ ఉన్నాము. మరి ఈరోజు ఏకంగా న్యాయమూర్తి మీద దాడి చేయడం అనేది నిజంగా కూడా సమాజం అంతా కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి దయచేసి ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే తీసుకురాగలరని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.